ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. దేవుడు సంపూర్ణ సార్వభౌముడు అయినప్పటికీ మనిషితో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. భవిష్యత్తు జరగబోయే అనేక విషయాల గురించి దేవుడు మనుషులతో చర్చిస్తూ ముందుగా ఆత్మ వలన బయలుపరుస్తూ ఉంటాడు. అలా బయలుపరిచిన కొన్ని విషయాలు మన యొక్క నమ్మకాలకు అతీతంగా ఉన్నతంగా ఉంటుంది. వాటిని నమ్మడం అనేది కొన్నిసార్లు ప్రశ్నార్థకంగా కూడా కనిపించవచ్చు. అయితే దేవుడు చెప్పిన వంట ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ప్రభువు తెలియచేయించిన మాటలు మరియ నమ్మింది. అప్పటికి కేవలం యోసేపుతో ప్రదానం మాత్రమే చేయబడింది. అయినప్పటికీ సర్వలోక రక్షకుడే తన గర్భాన్ని ఎంచుకున్నట్లుగా తెలియపరిచినప్పుడు ఆ మాటలు నమ్మింది. అది సృష్టికి వ్యతిరేకమైనప్పటికీ, నమ్మడానికి అవకాశం లేనప్పటికీ అటువంటి ఉన్నతమైన విషయాన్ని దేవుని యొక్క కోణంలో చూడగలగడం ప్రారంభించినప్పుడు విశ్వాసంతో దాన్ని స్వీకరించింది, నమ్మింది. కాబట్టి ఆమె ధన్యురాలని ఎలిజబెత్ ఆమెను ఉద్దేశించి ప్రవచిస్తూ వచ్చింది. అయితే దేవుడు చెప్పే మాటలు అవి కొత్త పాత నిబంధనలైనా మన వ్యక్తిగత జీవితాలలో అయినా కూడా దేవుడు చెప్పే మాటలు నమ్మడానికి ఏమాత్రము సాధ్యపడదు. మన యొక్క నమ్మకాలకు అతీతంగా ఉన్నతంగా దేవుని యొక్క మాటలు ఉంటాయి. అటువంటి సందర్భాలలో మన యొక్క నమ్మిక అనేది దేవుడు చూస్తాడు. మనము నమ్మితే ధన్యులంగా ఉంటాము. మనము నమ్మితే దేవుని కార్యాలు చూస్తాము. మనము నమ్మితే దేవుని యొక్క విశ్వాసనీయతను మన వ్యక్తిగత జీవితాల్లో చూస్తాము. అటువంటిదే జరిగింది మరియ జీవితంలో. నమ్మడానికి ఏ మాత్రము సాధ్యపడినటువంటి ఓ విషయాన్ని గూర్చి తన దాపునకు వచ్చినప్పుడు మరియ సంపూర్ణంగా విశ్వసించింది, నమ్మింది. తన జీవితంలో ఆ యొక్క మాట యొక్క సార్థకతను పొందుకోగలిగింది. అది ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే అకంప్లిష్మెంట్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ అని రాయబడి ఉంటుంది. అంటే ఖచ్చితంగా వాటి యొక్క నెరవేర్పు అనేది ఉన్నది అని చెప్తున్నారు. దేవుడు చెప్పే మాటలకు ఒక నెరవేర్పు అనేది ఉంటుంది. దేవుడు చెప్పే మాటలు సాధ్యపడుతుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడి నుంచి ఏదైనా ఒక మాట మీ దాపునకు వచ్చినప్పుడు విశ్వసించడం ప్రారంభించండి, నమ్మకం పెట్టుకోవడం ప్రారంభించండి. అదే గాబ్రియల్ దూత అదే కాలంలో ఉన్నటువంటి జకర్యా అనే ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి నీకు సంతానము కలుగుద్ది అని చెప్పినప్పుడు ముసలితనం తనకు ఆటంకముతో నమ్మలేకపోయాడు. అయితే దేవుడు ఒక సూచన చెప్పాడు. నీవు నమ్మలేదు కాబట్టి నమ్మేంత వరకు నీ జీవితంలో నీకు కుమారుడు కలిగేంత వరకు కూడా నీ నోరు మూగబోవుద్ది అని అదొక సూచనగా ఇచ్చాడు. దేవుడు చెప్పే మాటలు నమ్మడం అనేది సాధ్యం కాదు. ఇక్కడ జకర్యా జీవితంలో ముసలితనం అడ్డొచ్చింది కాబట్టి నమ్మలేకపోయాడు. అదే ముసలితనమందు అబ్రహామును దర్శించినప్పుడు నీకు సంతానం కలుగుద్దని చెప్పినప్పుడు నమ్మడం ప్రారంభించాడు. 25 సంవత్సరాలైనా ముసలితనం అడ్డొచ్చిన దేవుడి యొక్క విశ్వాసముతో తను ఇస్సాకు అనే పండంటి కుమారుని పొందాడు. కాబట్టి దేవుడు చెప్పే మాటలు నమ్మడానికి సాధ్యం కావు. మనము నెరవేర్చుకోలేము, మనము అనర్హులము అనే ఒక డైలమాలో మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుడు తన యొక్క విశ్వాస్యతలో తన యొక్క చిత్తాన్ని తన కాలంలో నెరవేరుస్తాడు. మనము వాటి నమ్మడానికి సాధ్యపడకపోయినప్పటికీ దేవుడు తప్పక సిద్ధింపచేస్తాడు, తప్పక నెరవేరుస్తాడు. కేవలం మనం చేయాల్సింది నమ్మడం మాత్రమే. ఆయన గొప్పవాడు కాబట్టి తన విశ్వాస్యతను బయలుపరచడానికి వ్యక్తులు కావాలని చూస్తున్నాడు. నమ్మే వ్యక్తిని నీవైతే నేను ఒక ధన్యురాలుగా చేయటమే కాకుండా తన విశ్వాస్యతను నీ ద్వారా బయలుపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అటువంటి కోరికతో దేవుడు వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన యందు నమ్మిక కలిగినటువంటి వ్యక్తిగా నీ ఉండగలిగితే తన విశ్వాస్యతను నీ ద్వారా నీ భూలోకంలో స్థాపించాలని కోరుకుంటున్నాడు. అట్టి వ్యక్తిగా నీ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇస్తున్నాను.